కరీంనగర్లో భూభారతి అంశంపై పూర్తి వివరాలు వెల్లడిస్తూ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రజామిత్ర ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు కొరివి వేణుగోపాల్ డిమాండ్ చేశారు. నగరంలోని ప్రజామిత్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూభారతి పేరుతో అమలు చేస్తున్న విధానాలపై ప్రజల్లో అనేక అనుమానాలు నెలకొన్నాయని అన్నారు. ముఖ్యంగా భూముల నమోదు, హక్కుల పరిరక్షణ, రైతుల భూ సంబంధిత సమస్యల పరిష్కారం వంటి అంశాల్లో స్పష్టత లేకపోవడం ఆందోళన కలిగిస్తోందని పేర్కొన్నారు. భూముల వివరాల డిజిటలైజేషన్, రికార్డులు సరిదిద్దడం పేరుతో ప్రభుత్వం చేపడుతున్న చర్యలు పారదర్శకంగా లేవని విమర్శించారు. భూ యాజమాన్యంపై వివాదాలు పెరిగే అవకాశం ఉందని, రైతులు, సాధారణ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి తలెత్తుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. భూభారతి అమలులో జరిగిన ఖర్చులు, లబ్ధిదారుల వివరాలు, విధానాల ప్రభావం వంటి అంశాలపై ప్రభుత్వం పూర్తి వివరాలు ప్రజలకు వెల్లడించాలని కోరారు. ఈ విషయాలన్నింటిపై సమగ్రంగా శ్వేతపత్రం విడుదల చేయడం ద్వారా ప్రజలకు నిజమైన సమాచారం అందించాలని అన్నారు. అలాగే భూముల సమస్యల పరిష్కారంలో అధికారుల నిర్లక్ష్యం, ఆలస్యం కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి భూభారతి వ్యవస్థలో ఉన్న లోపాలను సరిదిద్దాలని డిమాండ్ చేశారు. ప్రజల హక్కులను కాపాడడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్న ఆయన, భూ సంబంధిత విధానాలు పారదర్శకంగా, న్యాయంగా అమలు చేయకపోతే ప్రజామిత్ర తరపున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల యొక్క భూ సమస్యలు మరి ఎంతవరకు పరిష్కారం అయినాయి అనేటువంటిది చూడాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలపైన ఉన్నది అని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. 2020లో ధరణి ఏర్పాటు చేసిన తర్వాత కొన్ని లక్షల, దాదాపు 20 లక్షల ఎకరాల భూమి నిషేధిత జాబితాలోకి పంపించడం జరిగింది. ఇప్పుడు ఏ భూమి నిషేధిత జాబితాలో ఉండాలి, ఏ భూమి నిషేధిత జాబితాలో ఉండకూడదు అనేదానికి దానికి రెవెన్యూ యాక్ట్స్ ప్రకారంగా కొన్ని గైడ్లైన్స్ ఉన్నాయి. కానీ ఆ గైడ్లైన్స్ను ధిక్కరించి, బ్రేక్ చేసి గత ప్రభుత్వం లోపల నిషేధిత జాబితాలో ఉండాల్సిన ఏమో నిషేధిత జాబితాలో ఉండకుండా, నిషేధిత జాబితాలో ఉండకూడనటువంటి నిషేధిత జాబితాల ఇట్లా పెద్ద కాంట్రవర్సీ వల్ల ఒక ప్రజల లోపల ఒక పెద్ద ఆ ప్రభుత్వం మీద ఒక వ్యతిరేకత అనేటువంటి రావడం జరిగింది గత ప్రభుత్వం మీద. అందుకే కరీంనగర్లో మనం ధరణి ఒక చీడ ఒక పీడ అని చెప్పి 2023లో మనం ఇక్కడ ఒక పెద్ద సెమినార్ను, రాష్ట్ర స్థాయి సెమినార్ను ఏర్పాటు చేయడం జరిగింది కరీంనగర్లో. భూభారతి తీసుకొచ్చిన తర్వాత కూడా దాదాపు ఒక 50% ఏదైతే పిటిషన్స్ ఉన్నాయో వాటిని ఈ ప్రభుత్వంలో పరిష్కరించడం జరిగింది. ఇంకా 50% ఇంకా పరిష్కరించాల్సి ఉంది. అయితే ఇప్పుడు మళ్ళా ఒక కొత్త సమస్య వచ్చింది. ఏంటి అంటే, నిన్నటి పత్రికల్లో మనం కనుక చూస్తే నిషేధిత జాబితాలోకి లక్షల ఇండ్లు, నిషేధిత జాబితాలోకి లక్షల ఇండ్లు మన కరీంనగర్ పట్టణానికి సంబంధించి కూడా నిషేధిత జాబితాలోకి దాదాపు కరీంనగర్ ఈ సరౌండింగ్స్లో ఉన్న దాంట్లో లోపల దాదాపు ఒక 3000 నుంచి 4000 ఇండ్లు నిషేధిత జాబితాలోకి వెళ్ళింది కరీంనగర్ వార్త కూడా దాదాపు ఒక 2 వారాల క్రితం కూడా కరీంనగర్ది కూడా రావడం జరిగింది.